రిమ్స్‌లో తొలగించిన పలువురు పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం ప్రెస్ క్లబ్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ, రిమ్స్ ఆసుపత్రిలో సుమారు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న దళిత పారిశుద్ధ్య కార్మికులను క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల తొలగింపులపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చిన డైరెక్షన్ ఆర్డర్ను రిమ్స్ సూపరింటెండెంట్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోనికి తీసుకునేలా చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 24న రిమ్స్ ఆసుపత్రి గేటు వద్ద కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విదసం ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కన్వీనర్ ఎడ్ల గోపి, జిల్లా సహాయ కార్యదర్శి పసుపురెడ్డి భాస్కర్రావు మాట్లాడుతూ, రిమ్స్ ఆసుపత్రిలో దళిత పారిశుద్ధ్య కార్మికులను తొలగించి 7 నెలలు గడుస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం స్పందించకపోవటం అన్యాయమన్నారు. కార్మికుల న్యాయమైన హక్కుల కోసం దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ, గత అక్టోబర్ నుండి మార్చి 8వ తేదీ వరకు కార్మికులతో పని చేయించుకొని ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవటం అన్యాయమన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, తొలగించిన దళిత పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బడియా కామరాజు, డిటిఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్షులు కోత ధర్మారావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, సాధు శ్రీనివాసరావు, దమ్ము చిన్నారావు, దమ్ము సింహాచలం, కొర్లకోట విజయ, దొండగంగి వెంకటరమణ, చింతల పోలమ్మ, పాలూరు బీబీ, కొప్పల నీలవేణి, కొప్పల కృష్ణకుమారి, కొప్పల భాస్కర్రావు, రాయితీ పార్వతి, సూరాడ సరస్వతి, దమ్ము పద్మ, మండల భూదేవి, అడప అప్పలనాయుడు, దమ్ము అన్నపూర్ణ, కొప్పల ఇల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.